నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న పెద్దమ్మ పెద్దగా ఉండే మా ఇంటి పక్కకు. ఆమెకు చదువు రాకుండే, కానీ పెద్ద బాల శిష్క దాకా చదివింది. ఏడనుకుంటున్నారు, మా పట్టీలో బడి ఉంటారు కదా, ఆ బడిలో నేర్చుకుంటుండే. అవును, పంతులు వచ్చి చెప్తుండే. అమ్మలక్కలు అందరూ ఒకతానం కూర్చుండ్రిగా గ్రామ పంచాయతీ కారా, ఆడనే చెప్తుండే చదువు, అందరు నేర్చుకుంటుండే. అప్పుడేమో ఎగ్జామ్ ఫీజు లేరు, మళ్ళీ ఫీజు లేరు, అందరికీ ఫ్రీగానే. ఇక నేను చదువుకునేటప్పుడు అయితే నెత్తెంటికలు గోల్రు పెరిగితే మా సారు, అరే మీరు కటింగ్ చేసుకున్న రాక ఈ స్కూల్కి రావద్దంటాను అంటుండే. అప్పుడు ఇక కటింగ్ చేపించుకొని పెంచుకోకుంటుమి. కానీ ఇప్పుడు ఒక కాడనంట పెంచితేనంట ఫీజు లేరంట. ఏం పెంచుతుండ్రో చూడండి. ఇయాల రేపు చదువులు ఎట్లున్నాయిలా, పైకం సంచడు చదువు దోషడు అన్నట్టున్నాయి. కానీ ఈ స్కూల్ అట్లా కాదు, రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా ఉత్తగానే చదువు చెప్తారు. ఇదేదో సర్కార్ బడి కావచ్చు అనుకునేరు. ప్రైవేటులో నడుపుతున్నదే గాని ఫ్రీగా పాఠాలు చెప్తున్నారు. కానీ అట్లా పుక్కడికి చదువు చెప్పాలంటే ఒక కండిషన్ ఉన్నదుల్లా. పోరగాల తల్లిదండ్రులు మొలకలు నాటి సాది పెద్ద చేయాలి, గంతే. ఈ ఆఫర్ ఏదో మస్తుగున్నది కదా, ఏడనో చెప్పురి. మా పిల్లగాళ్ళను కూడా గిన్నెకే తోలుతామంటారు కావచ్చు అందరూ. కానీ ఇది మనతాన కాదు, మీది దిక్కుండే రాష్ట్రం ఛత్తీస్గఢ్ల బర్గాయ్ అనే ఊళ్ళో ఉన్నది. ఇగో ఈ స్కూల్ చుట్టున్న మొక్కలన్నీ పొలగాళ్ళ అమ్మనాయనలు నాటినయే. మళ్ళా పొలగాళ్లకు పుస్తకాలు బ్యాగులు మోసే బాధ కూడా లేదు. పొయ్యిలన్నీ ఈ స్కూల్నే పెట్టుకోవచ్చు. ఆరానికి 5 రోజులు నడుస్తుందట. ఈ ఏడాది జూలైలో షురువు చేసిన శిక్షా కుటీర్లా 34 మంది పిల్లలకు చదువు చెప్తున్నారు ఈ ఇద్దరు టీచర్ అమ్మలు. ఈ స్కూల్ జరంతా పెద్దగా చేసినాక ఎక్కువ మందిని షరీక చేసుకుంటారట. అమ్మా నాయనకు ఫీజుల మోత, పొలగాళ్లకు బ్యాగుల మోత లేకుండా మంచిగా ఉన్నది కదా.